లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త రాజకీయం తెర మీదకు వస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్ మార్క్ రాజకీయం కనిపిస్తుంది. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పెండింగ్లో ఉన్న 3 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఖమ్మం స్థానం కోసం హైకమాండ్ పైన ఒత్తిడి కొనసాగింది. జిల్లాకు చెందిన 3 మంత్రులు లాబింగ్ చేశారు. చివరకు పొంగులేటి తన పంత నెగ్గించుకున్నారు. బంధువుకు సీటు ఇప్పించుకున్నారు. అనేక తర్జన భర్జనల తర్వాత కాంగ్రెస్ నాయకత్వం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ సీటు తమ వారికి ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన 3 మంత్రులు పోటీపడ్డారు. జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గ బలంగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఆ సామాజిక వర్గం నేత రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని బట్టి విక్రమార్కు ప్రతిపాదించారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన కుమారుడు యుగంధర్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నాలు చేశారు. ఈ సీటు వ్యవహారం శిరోభారంగా మారడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బాధ్యతను అధిష్టానికి అప్పగించారు. బీసీ నేత వి హనుమంతరావు కూడా ఈ సీటు కోసం ప్రయత్నించారు. బట్టి విక్రమతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న అధిష్టానం చివరికి రామసహాయం రఘురామరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ సమయంలోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు రామసహాయం రఘురామరెడ్డి, కరీంనగర్ సీటుకు వెలిచెల రాజేందర్ రావును, హైదరాబాద్ స్థానం నుంచి డిసిసి అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్ను అభ్యర్థులుగా నిర్ణయించింది. అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది. మంత్రాంగంలో భాగంగా మంత్రుల కుటుంబ సభ్యులు సీటు కేటాయించవద్దన్న వాదన ముందుకు రావడంతో తన వియ్యంకుడు రామసహాయం సురేందర్ రెడ్డి పేరును పొంగులేటి తెరపైకి తెచ్చారు. రఘురామరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. పొంగులేటి కాంగ్రెస్లో చేరడం వెనుక సురేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి సురేందర్ రెడ్డి కారణంగా ఖమ్మంలో పలు శాసనసభ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ సమీకరణాలతో రఘురామరెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టు స్పష్టమవుతుంది. కాక ఖమ్మం సీటును రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే కరీంనగర్ను వెలుమల ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఖమ్మంలో గెలుపు మెజార్టీ పొంగులేటికి ప్రతిష్టాత్మకంగా మారుతుంది.